హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండితో అప్పటికప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రాగి పిండి తీసుకోండి. 1 కప్పు రాగి పిండి అయితే 1/2 కప్పు గోధుమ పిండి సరిపోతుంది. లేదా గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా తీసుకోవచ్చు. 1/2 కప్పు గోధుమ పిండి అండ్ ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తం పిండిలో ఈ పెరుగు అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా పెరుగంతా పిండిలో బాగా కలిసిన తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మీడియంగా మనం పునుగుల పిండి తడుపుకుంటాం చూడండి, ఆ కన్సిస్టెన్సీలో తడుపుకోండి. ఈ విధంగా పిండి కొంచెం సాఫ్ట్గా తడుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు నానిన తర్వాత పిండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు అవసరమైతే మరి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. మరీ గట్టిగా అనిపిస్తే ఇందులో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, మీ దగ్గర ఉంటే క్యారెట్ తురుము, ఆలు తురుము ఇలా ఏవైనా వేసుకోవచ్చు. అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకు, కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నీ బాగా పిండిలో కలిసేంత వరకు కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపించింది, అందుకోసం నేను మరొక 2-3 స్పూన్ల దాకా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా తగినన్ని నీళ్లు వేసుకొని పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత పిండిని వీడియోలో చూపించిన విధంగా గరిటె సహాయంతో చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకోండి. ఆయిల్లో మీరు పిండిలో సోడా కూడా వేసే పని లేదు. సోడా వేయకుండానే ఇలా ఆయిల్లో డైరెక్ట్గా వేసినా చాలా చక్కగా పొంగుతాయి. ఇలా కాకుండా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలనుకుంటే ఒక చిటికెడు సోడా వేసుకొని పిండిని కొంచెం టైట్గా కలుపుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న ఈ ప్యాటీస్ ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. పెరుగు వేయకపోతే మనకి ఇంత పర్ఫెక్ట్గా పొంగవన్నమాట సోడా వేయకుండా. సో కంపల్సరీగా పెరుగు వేసుకోవాల్సిందే. 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు పెరుగు వేసుకుంటే సోడా వేయకుండా ఇలా చక్కగా పొంగుతాయి. పెరుగుని స్కిప్ చేసినట్లయితే పెరుగు ప్లేస్లో కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా ఇలా ప్యాటీస్ని వేసుకొని ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పేపర్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా చాలా బాగుంటాయి. హెల్దీ కూడా అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ని ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.